విశాఖలో మేయర్ పీఠం దక్కేది ఎవరికి? సిట్టింగ్ స్థానం కావడంతో దాన్ని వైసీపీ తిరిగి నిలబెట్టుకుంటుందా లేదా కూటమి ప్రణాళికతో తన ఖాతాలో వేసుకోబోతుందా? ఇప్పుడు ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠభరితంగా మారింది. తాము గెలుస్తామని వైసీపీ చెబుతుంటే ప్రశ్నే లేదు, ఈసారి పీఠం మాదే అంటోంది కూటమి. దీంతో ఇరుపక్షాలు ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటున్నాయి. దీంతో గ్రేటర్ విశాఖ పీఠం ఫైట్ పీక్స్కు చేరుకుంది. ఇప్పుడు విశాఖ మేయర్ పీఠం కోసము కూటమి వైసీపీ నేతలు వేగంగా పావులు కదుపుతున్నారు. దీంతో విశాఖ పాలిటిక్స్ ఒక్కసారిగా హీట్ ఎక్కింది. అసలు గ్రేటర్ విశాఖలో ఏం జరుగుతోంది? లెట్ us watch the story. విశాఖ మేయర్ పీఠం కోసం కూటమి వైసీపీ మధ్య ఫైట్ రోజురోజుకు తీవ్రమవుతోంది. పీఠాన్ని కాపాడుకోవడానికి వైసీపీ మేయర్ సీటు కోసం కూటమి తెగ ట్రై చేస్తున్నారు. ఏ వర్గం కూడా ఎక్కడా తగ్గడం లేదు. ఎవరికి వారు ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. కూటమి నాయకులు ప్రస్తుత మేయర్ హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి పదవిని దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ పరిణామంతో అప్రమత్తమైన వైసీపీ నేతలు తమ కార్పొరేటర్లు గట్టు దాటకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇకపోతే విశాఖ మేయర్ పీఠం సొంతం చేసుకోవాలని టీడీపీ 4 దశాబ్దాలకు పైగా కలలు కంటోంది. దాంతో అధికారం ఉంది, జనసేన బీజేపీ మద్దతు కూడా కలిసి వస్తుంది. దీంతో ఈసారి ఎలాగైనా కలిసి వచ్చిన ఛాన్స్ను వాడుకుని మేయర్ కుర్చీని దక్కించుకోవాలని చూస్తోంది కూటమి. ఇప్పుడు చక్రం తిప్పకపోతే మరెప్పుడు అన్న చర్చ కూటమిలో సాగుతోంది. విశాఖ మేయర్పై ఈ నెల 19న అవిశ్వాస తీర్మానం పెట్టడంతో మేయర్ పీఠం కాపాడుకునేందుకు వైసీపీ పీఠం దక్కించుకోవాలని కూటమి తహతహలాడుతున్నాయి. ఇప్పటికీ ఇరు వర్గాలు కార్పొరేటర్లను దేశం దాటించి మరీ రాజకీయ శిబిరాలకు తెరలేపారు. అయితే అవిశ్వాస తీర్మానం తేదీ దగ్గర పడే కొద్దీ ఇరు వర్గాల మధ్య ఉత్కంఠ నెలకొంది. అయితే కూటమి మాత్రం తన బలం పెంచుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. వారం రోజుల్లోనే జనసేన పార్టీకి 3 వైసీపీ కార్పొరేటర్లు జై కొట్టారంటే కూటమి వ్యూహం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరేందుకు వైసీపీ కార్పొరేటర్లు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. జీవీఎంసీ అవిశ్వాసంలో కూటమి గెలుపుకు జనసేన ఎమ్మెల్యేల వ్యూహం ఫలిస్తుందని చెప్పవచ్చు. జనసేన పార్టీలోకి 74 వార్డు, 91 వార్డు, 92వ వార్డు కార్పొరేటర్లు చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. జీవీఎంసీలో అవిశ్వాసం నెగ్గేందుకు జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆది నుంచి జీవీఎంసీ మేయర్ కూటమి ఖాతాలోకి తీసుకురావడానికి కీలకంగా వ్యవహరిస్తున్నారు. జనసేన పార్టీ ఇప్పటికే 11 మంది కార్పొరేటర్లు ఉండగా మరో 3 కార్పొరేటర్లు జనసేనలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వైసీపీ సీనియర్ నాయకులు బెహరా భాస్కర్రావు కూడా పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేశారు సీనియర్ నాయకులు బెహరా భాస్కర్రావు. ఆయన సతీమణి 91వ వార్డు బెహరా వెంకట స్వర్ణలత శివదేవి, ఆయన కోడలు 92వ వార్డు కార్పొరేటర్ జోష్నలతో సంప్రదింపులు జరిపి జనసేన పార్టీలో చేరేందుకు మార్గం సుగమం చేశారు. అదేవిధంగా గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి జనసేన పార్టీలో చేరే అవకాశం ఉంది. విశాఖ నగర జనసేన అధ్యక్షుడు, విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, మాజీ మంత్రి అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, రూరల్ జనసేన అధ్యక్షులు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సారథ్యంలో డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో త్వరలో చేరనున్నారు. దీంతో జీవీఎంసీ అవిశ్వాస తీర్మానంలో కూటమి పార్టీ నెగ్గేందుకు పూర్తి మెజారిటీ వచ్చినట్టే అంటున్నారు. ఇప్పటికే కూటమి కార్పొరేటర్లలో జీవీఎంసీ అవిశ్వాసంలో నెగ్గడానికి 2-3 ఓట్లు తక్కువ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అవిశ్వాసం నెగ్గడం కష్టమే అన్న తరుణంలో దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కార్పొరేషన్ను కూటమి ఖాతాలో వేసే బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నారు. ఇందులో భాగంగా బెహరా భాస్కర్రావు, ఆయన సతీమణి, కోడలు ఇద్దరిని జనసేన పార్టీలో చేర్చడానికి సిద్ధం చేశారు. దీంతో జీవీఎంసీ మేయర్ పీఠం కూటమి పార్టీ ఖాతాలో చేరబోతోందని ప్రచారం జరుగుతోంది. మరి ఈ పోరులో ఎవరు గెలుస్తారనేది త్వరలో తేలనుంది.